కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుండి అందిస్తారు నరేష్ చెప్పండి. మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్గొండ జిల్లాలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు బయలుదేరుతూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సొంత వాహనాలలో కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్తున్నారు. కృష్ణా నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. కృష్ణా జలాల్లో కృష్ణా ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క సభను సీఎం కేసీఆర్ నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క సభ జరగనుంది. అయితే ప్రధానంగా కృష్ణా జలాలు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి తీవ్రంగా నష్టపోయేటటువంటి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. మహబూబ్ నగర్ జిల్లాలోనే కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కూడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో కూడా కృష్ణా నది జలాల హక్కుల విషయంలో రాష్ట్ర ఇక్కడి ప్రాంత అవసరాల మేరకు వాడుకోవడం జరిగింది. అయితే ఈ హక్కులను కేంద్రానికి అప్పగించడం వలన ప్రతి చిన్న అంశానికి కూడా బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జలాలను పాలమూరు బీళ్లకు మళ్లించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్ల కాలంలో కూడా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించమని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలంలోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పేందుకు అంగీకరించడం జరిగింది. ఈ కేంద్రానికి అప్పగిస్తే ఈ పాలమూరు అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చేటటువంటి వరద అంచనాల మేరకు రైతులకు సాగునీరు విడుదల చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి అంశానికి కూడా కేఆర్ఎంబి బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ మరో జల సాధన ఉద్యమం చేయబోతుంది. గతంలో కూడా 2001లో కూడా ఆర్టీఎస్ రైతుల కోసం అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర ద్వారానే ఆర్టీఎస్ హక్కుల సాధనకు కూడా గతంలో కేసీఆర్ పాదయాత్ర చేయడం జరిగింది. ఆర్టీఎస్ రైతుల కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోసారి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కృష్ణా జలాల్లో ఈ వాటాకు సంబంధించి కూడా రాష్ట్ర హక్కుల సాధనకై మరోసారి బీఆర్ఎస్ పార్టీ జల సాధన ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బయలుదేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు సొంత వాహనాలలో కూడా వేలాది మంది రైతులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభకు తరలి వెళ్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.